అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకే మాట ప్రస్తావన వస్తూ ఉంది రాజకీయ సర్కిల్లో. అది మరీ ముఖ్యంగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనేది తెలుగు తమ్ముళ్ళు ఒక కొత్త వాదాన్ని తెరపై తీసుకొస్తున్నారు. దీనికి కారణం ఉద్దేశం వేరే ఉంది. కాకపోతే తెలుగు తమ్ముళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబుకి ఇంపార్టెన్స్ తగ్గుతుంది, ఇంపార్టెన్స్ రావట్లేదు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రయారిటీ వస్తుంది, మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబుకి ప్రయారిటీ రావట్లేదు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉన్న ఆలోచన. దానికి తోడు ఇటీవల కడప జిల్లా పర్యటనలో చంద్రబాబు గారు కడప జిల్లా వెళ్ళినప్పుడు పొలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాసరెడ్డి గారు దీన్ని ఆజ్యం పోశారు. చంద్రబాబు గారి సమక్షంలోనే లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి అని ఒక వాదన తెరపైకి తీసుకొచ్చారు శ్రీనివాసరెడ్డి గారు కడప జిల్లా నుంచి. దానికి తోడు నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియను, ఈయన కూడా పొలిట్ బ్యూరో మెంబరు, 2 సార్లు 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో యువనాయకుడు లోకేష్ బాబుకి 3వ తరం లీడరు. లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయాలనేది తెరపైకి తీసుకొచ్చారు. ఇట్లా రాష్ట్రం మొత్తం నుంచి పిఠాపురం నుంచి వర్మ గారు కూడా లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం ఇస్తే తప్పే ఉంది, గతంలో కూడా 2 పనిచేశారు డిప్యూటీ సీఎంలు, ఒకసారి 5 పనిచేశారు, ఇప్పుడు 2 పనిచేస్తే తప్పే ఉంది అనేది తెరపైకి తీసుకొచ్చారు తెలుగు తమ్ముళ్ళు. అయితే ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల డిప్యూటీ సీఎం హోదాలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఐడెంటిటీని, ఆయన పార్టీ ఐడెంటిటీని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు తప్పితే లోకేష్ బాబు గారు ఎదుగుదల కనపడట్ల. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అటు జనసేన అధిపతిగా అటు పార్టీని విస్తరించుకున్నారు, ఇటు డిప్యూటీ సీఎంగా ప్రత్యేకమైన ఐడెంటిటీని రూపొందించుకునే ప్రక్రియలో అనేక కారణాలు జరిగినాయి. ఇటీవల ఇది పిఠాపురంలో హోమ్ మినిస్టర్ మీద మాట్లాడింది కానీ, తర్వాత తిరుపతిలో సారీ చెప్పాలని మాట్లాడింది కానీ, ఇవన్నీ కూడా ఆయన ఐడెంటిటీని పెంచుకుని ఆయన క్లీన్ చిట్గా ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒక దృక్పథం కనపడతా ఉంది. దాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదనేది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అంతర్గతంగా ఉన్న ఆలోచన. అందుకని ఆ మాటను పైకి తీసుకురాకుండా, ఏ మాటని పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్ని తెరపైకి తీసుకురాకుండా పవన్ కళ్యాణ్ కట్టడి చేయడం కోసం లోకేష్ బాబు కూడా డిప్యూటీ సీఎం అనే వాదన తెర మీద తీసుకొచ్చారు తెలుగు తమ్ముళ్ళు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా విజ్ఞత గల రాజకీయవేత్త, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కష్టంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు, సపోర్ట్ ఇచ్చాడు, నిలబడ్డాడు అనే సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఈ లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేస్తాడనేది నేను అనుకోవట్లా. అయితే ఆయనకు కూడా అంతరంగికంగా ఉండొచ్చు, ఇది కొడుకుని పైకి తీసుకురావాలని ఎవరికైనా ఉంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిందే చంద్రబాబు గారు. ఎందుకంటే డిప్యూటీ సీఎంకి ఏ రోజు కూడా రాష్ట్రంలో సముచిత స్థానం ఇక్కడ కల్పించాల. చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానం కల్పించడంతో పాటు ఆయనతో పాటు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, సీఎంది డిప్యూటీ సీఎం 2 ఫోటోలు పెట్టించాడు. అది చాలు, జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ కానీ అది చాలు. సీఎంతో పాటు ఈక్వలెంట్గా హోదాని కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా కొంచెం భిన్నంగా ఉంది. తప్పు అయితేనేమో తెలుగుదేశం వాళ్ళది, ఒప్పు అయితేనేమో నాది అన్న భావన ఆయన యాక్ట్ చేస్తున్నట్టు కనపడతా ఉంది. అందుకోసమే తెలుగు తమ్ముళ్ళు ఈ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఒక ఆలోచనతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఉండగా ఇంకో డిప్యూటీ సీఎం లోకేష్ బాబుని ఇస్తే 2 ఈక్వల్ అయిపోతారు, 2కి గౌరవ మర్యాదలు వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకుడు కదా, కూటమిలో ఒక పార్టీ లీడర్, ఆయన ఒక వర్గానికి జనసేన అనే పార్టీ లీడర్ కాబట్టి ఆయన ఉండగా 2వ ర్యాంకులో లోకేష్ గారికి కూడా తీసుకొచ్చి పెడితే ఆయన ఇంపార్టెన్స్ తగ్గించినట్టే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలివి తక్కువగా వ్యవహరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇది తెలుగు తమ్ముళ్ళ గోల తప్పితే ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏమి సీరియస్గా తీసుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. తెలుగు తమ్ముళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఒక జనసేనాళ్ళు మినహాయించి
మిగిలిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా లోకేష్ బాబు గారిని సంప్రదిస్తున్నారు. అది డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా సీఎం తర్వాత ఆయనే కదా కీ రోల్లో ఉంది. పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా ఇంపార్టెంట్ కాంట్రాక్టుల విషయంలో కానీ, ఇంపార్టెంట్ పనుల విషయంలో కానీ, ఇంపార్టెంట్ రాజకీయ పదవుల విషయంలో కానీ అన్నీ కూడా లోకేష్ బాబు కన్సర్న్లోనే జరుగుతాయి. ఇవాళ కార్పొరేషన్లు ఇచ్చిన నామినేటెడ్ పదవులన్నీ కూడా ఆయనకి తెలియకుండా చంద్రబాబు గారు ఏది చేయడు. కాబట్టి చంద్రబాబు గారు త్రూ లోకేషే పార్టీని డ్రైవ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.